ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే నీ. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 7 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫోటో ఇంక్రీజ్ ఏంటంటే 9:16 ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఫొటోస్ అయితే జూమ్ అయితే చేసుకుంటున్నాను. 7 పిక్స్ కూడా మంచిగా జూమ్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా 7 పిక్స్ అయితే ఇట్లా జూమ్ అయితే చేసేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఇట్లా ఫుల్ స్క్రీన్లో ఉంటే మంచిగా మనకు చూడడానికి కూడా వీడియో మంచిగా కనిపిస్తుంది. అండ్ ఫొటోస్ అయితే 3 సెకండ్స్ వరకు అయితే 3 పాయింట్స్ వరకు అయితే ఉంచేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. కరెక్ట్గా 3 పాయింట్స్ వరకు అయితే ఉండాలి ఫొటోస్ అయితే. అండ్ నేను 7 పిక్స్ యాడ్ చేసుకున్నాను కదా, మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే కనుక 8 పిక్స్ అయినా కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 7 పిక్స్ కూడా 3 సెకండ్స్ ఉండేటట్టు అయితే చూసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. 7 పిక్స్ కూడా ఇలా చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత లిరిక్స్ వీడియో కొద్దిగా కిందికి పెట్టేసుకొని జూమ్ చేసుకొని కొద్దిగా కిందికి పెట్టేసుకుంటే మనకు వీడియో చూడడానికి మంచిగా కనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్గా కూడా వస్తుంది. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అనేది యాడ్ చేసుకొని టెంప్లెట్ని అయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకునే ముందు అయితే మనమైతే టెంప్లెట్ని ఒక 3 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. ఒక 3 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోవాలి, కట్ చేసుకొని. అండ్ 3 సెకండ్స్ వరకు ఉంచేసిన తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత టెంప్లెట్ కింద వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసేసి టెంప్లెట్ని అయితే జూమ్ చేసుకోవాలి. అండ్ ఈ టెంప్లెట్ని అయితే డూప్లికేట్ ఆప్షన్స్ 7 ఫొటోస్ ఉన్నాయి కదా, 7 ఫొటోస్కి 7 వచ్చేటట్టు అయితే యాడ్ అనేది చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోవాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ కావాలి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అండ్ ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇట్లా ఫోటోకి ఎఫెక్ట్ అనేది టెంప్లెట్ అనేది ఇట్లా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే ఇలా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలి. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి రిమూవ్ చేసే ముందైతే మనం లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా చూసేసుకుందాం. ఇట్లా కరెక్ట్గా ఉందా లేదనేసి చూసేసుకోవాలి. అండ్ లిరిక్స్ కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయా లేవని. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. అండ్ మీ డాటా ఆన్ చేసి ఉంటే కనుక యాడ్ అయిపోయిన తర్వాత అయినా వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో సేవ్ కానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్